హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు ఇంకొక వండర్ఫుల్ బ్యాంకింగ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. ఎవరైతే బ్యాంకింగ్ ఇండస్ట్రీలో కెరియర్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారో వారందరికీ ఈ ఆపర్చునిటీ గైస్. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని ఎవరైతే ఖాళీగా ఉన్నారో ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే ఆపర్చునిటీ అనమాట. ఇది అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీ. ఇండియాస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్. ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి ఐసిఐసిఐ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ అయింది గైస్. సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. సో ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ అనేది ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఒకవేళ కనుక మీ దగ్గర ప్రస్తుతానికి జాబ్ లేదు, ఖాళీగా ఉన్నాము, ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది అవుతుంది అనుకున్న వాళ్ళు మాత్రం ఇమ్మీడియట్గా అప్లై చేయండి. ఎందుకంటే ఈ 1 ఇయర్ ప్రోగ్రాంలో మీరు చాలా నేర్చుకోవచ్చు. బ్యాంకింగ్ ఇండస్ట్రీలో అసలు డూస్ అండ్ డోంట్స్ అసలు ఎలా ఉంటుంది, లైఫ్ స్టైల్ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో బిహేవియరల్ స్కిల్స్ ఎలా ఉంటాయి, కస్టమర్స్ ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది, సేల్స్ ఎలా చేయొచ్చు. సో డిఫరెంట్ డిఫరెంట్ వర్టికల్స్ అన్ని ప్రతి ఒక్కటి నేర్చుకోవచ్చు 1 ఇయర్. ఈ 1 ఇయర్ ప్రోగ్రామ్ తర్వాత మీకు సర్టిఫికేషన్ అనేది వస్తుంది. ఆ సర్టిఫికేట్ తీసుకొని మార్కెట్లో ఎంటర్ అయినారంటే మీకు మంచి ఆపర్చునిటీ గైస్. అది కూడా ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి మీకు కనుక అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ సర్టిఫికేట్ ఉందంటే మార్కెట్లో మీకు హాట్ కేక్ లాగా తీసుకోవడం జరుగుతుంది మిమ్మల్ని. సో నేను సింపుల్గా చెప్పేది ఒకటే విషయం గైస్. ప్రస్తుతానికి జాబ్ కావాలి ఇమీడియట్గా. జాబ్ అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ కావాలి. సో మనకు ఆల్మోస్ట్ 12,000 ప్లస్ అయితే వీళ్ళు స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది 1 ఇయర్ వరకు. సో 1 ఇయర్ వరకు ఎవరిపైన డిపెండ్ అవ్వడం అవసరం లేదు. సో ఇది చేస్తూ మీరు సైడ్ బై సైడ్ మీరు చదువుకోవచ్చు కూడా. ఇంట్లో వాళ్ళ నుంచి ఒక రూపాయి కూడా అడగకుండా ఇంట్లో మీరు ఇది చేస్తూ సైడ్ బై సైడ్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వచ్చు. సో వన్స్ కంప్లీషన్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ పెట్టుకొని మళ్ళీ మార్కెట్‌లో మీరు రెజ్యూమ్ పెట్టిన వెంటనే మీకు మంచి ఆపర్చునిటీస్ అయితే వస్తాయి. ఓకే. సో వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో గైస్, నా నుంచి మీ అందరికి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి గైస్. ఓకే. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us జంప్ టు ద ఆఫీషియల్ నోటిఫికేషన్ నౌ. సో అఫీషియల్ నోటిఫికేషన్ మనకు ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి రిలీజ్ అయింది గైస్. సో ప్రస్తుతానికి నేను ఐసిఐసిఐ బ్యాంక్ కెరియర్ వెబ్సైట్‌లోనే ఉన్నాను. ఈ లింక్ క్లిక్ చేసి ఇలానే పేజ్ ఓపెన్ అవుతుంది. అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్ అన్నమాట ఇది చూసుకున్నట్టయితే. ఓకే. సో అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ బ్లూ బటన్ పైన అప్లై అనే వైట్ కలర్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అప్లై చేయొచ్చు. మీరు ఫుల్ డీటెయిల్స్ ఫిల్అప్ చేసి సైన్ అప్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్. సో బిఫోర్ దాట్ నేను కేటగిరీ గురించి డిస్కస్ చేస్తే కనుక ఐసిఐసిఐ బ్యాంక్ అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్ ఇది. ఈ జాబ్ లెవెల్ అప్రెంటిస్‌షిప్ అన్నమాట. ఇది ఓన్లీ అప్రెంటిస్‌షిప్ మాత్రమే, జాబ్ ఆపర్చునిటీ కాదు. ఇది ఒక 1 ఇయర్ ప్రోగ్రామ్ అన్నమాట. సో జాబ్ ఫుల్ టైమ్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. లొకేషన్ వచ్చేసి అక్రాస్ ఇండియా. సో తెలుగు స్టేట్స్‌లో ఎవరైతే ఉన్నారో వారందరికీ తెలుగు స్టేట్స్‌లో నియర్ బై బ్రాంచెస్ ఎక్కడన్నా పోస్టింగ్ ఎక్కడున్నా గానీ అక్కడే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ప్రోగ్రామ్ వచ్చేసి ఐసీఐసీఐ బ్యాంక్ అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్ ఇన్వైట్స్ అప్లికెంట్ ఫర్ ఎంగేజ్‌మెంట్ యాస్ అప్రెంటిస్ అండర్ ద అప్రెంటిసెస్ యాక్ట్ 1961. దిస్ ప్రోగ్రామ్ ప్రొవైడ్స్ రీసెంట్ గ్రాడ్యుయేట్స్ విత్ ఎ కాంప్రహెన్సివ్ ఇంట్రడక్షన్ టు ద బ్యాంకింగ్ సెక్టర్. సో ఎవరైతే రీసెంట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళని బ్యాంకింగ్ సెక్టర్‌కి ఇంట్రడక్షన్ చేయడం జరుగుతుంది. కంబైనింగ్ ఆన్ ది జాబ్ ట్రైనింగ్, స్ట్రక్చర్డ్ లర్నింగ్ మాడ్యూల్స్ ఉంటాయి. 12 మంత్ పీరియడ్ అయితే ఉండడం జరుగుతుంది. అప్రెంటిస్ గెయిన్ ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్ టు వేరియస్ బ్యాంకింగ్ ఆపరేషన్స్, కస్టమర్ సర్వీస్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. సో చెప్పినట్టు నేను 1 ఇయర్ మీరు గనక సక్సెస్‌ఫుల్ కంప్లీట్ చేస్తే వేరియస్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ తెలుస్తాయి మీకు. కస్టమర్ సర్వీస్ ఎలా చేయాలో తెలుస్తుంది. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో ప్రతి ఒక్కడైతే తెలవడం జరుగుతుంది. సో ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వెళ్ళిపోదాం. గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్‌స్టిట్యూట్. ఓకే. ఎనీ గ్రాడ్యుయేషన్, ఎటువంటి గ్రాడ్యుయేషన్ అయినా పర్లేదు. డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి 1 ఇయర్ అయితే ఉంటుంది గైస్. ఓకే. సో ఏజ్ క్రైటీరియాకి వెళ్ళిపోతే గనక అప్ టు 28 ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఏజ్ క్రైటీరియా 28 ఇయర్స్ వరకు ఉన్న మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ ఎన్రోల్ చేసుకోవచ్చు ఈ ప్రోగ్రామ్‌కి. సో రెమ్యునరేషన్‌లోకి వెళ్ళిపోదాం. స్టైఫండ్ అన్నమాట. ద క్యాండిడేట్ షల్ రిసీవ్ మినిమమ్ ఆఫ్ 12,300 పర్ మంత్ యాస్ పర్ ద నోటిఫికేషన్ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ అథారిటీ ఫ్రమ్ టైమ్ టు టైమ్. అప్రెంటిసెస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ అదర్ అలయన్సెస్ ఆర్ బెనిఫిట్స్. సింపుల్‌గా క్లియర్‌గా ఇక్కడ క్రిస్టల్ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. స్టైఫండ్ ఓన్లీ 12,300 పర్ మంత్ అయితే వస్తుంది. దానికంటే ఎటువంటి అలయన్సెస్ రావు. ఓన్లీ స్టైఫండ్ వస్తుందని ఇక్కడ క్లియర్‌గా వీళ్ళైతే ఇక్కడ కాల్ ఔట్ చేయడం జరిగింది గైస్. ఓకే. సో ఆపర్చునిటీ అస్సలు మిస్‌యూజ్ చేసుకోవద్దు ప్రతి ఒక్కరు. సో ఇది ఈ అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్ సంబంధించింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే అప్లై చేయాలనుకుంటే గనుక అప్లై నౌ అనే బటన్ క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ మొబైల్ నంబర్ టైప్ చేయండి. సో మొబైల్ నంబర్ టైప్ చేస్తే మీకు ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసేసుకొని తర్వాత సైన్ అప్ అనే దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ. తర్వాత కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఆ డీటెయిల్స్ అన్ని పూర్తిగా ఫిల్అప్ చేసి ప్రతి ఒక్కరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకైతే అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే క్లియర్‌గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరు మిస్ అయితే చేసుకోవద్దు గైస్. ప్రస్తుతానికైతే ఆపర్చునిటీ లేదు.
అసలు జాబ్స్ దొరకట్లేదు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ కావాలనుకున్న వాళ్ళు మాత్రం అస్సలు ఈ ఆపర్చునిటీని మిస్ అవ్వకండి. ఓకే. సో ఎవరైతే బ్యాంకింగ్ ఇండస్ట్రీలో కెరియర్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారో వారందరికైతే ఇటువంటి ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ రాదు. సో ప్రతి ఒక్కరైతే అప్లై చేసేసేయండి. సో ఫస్ట్ క్రాక్ చేయండి. లైక్ ఫస్ట్ రిటన్ టెస్ట్ ఉంటుంది. రిటన్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ క్రాక్ చేసిన తర్వాత మీరు ఆలోచించండి వెదర్ జాబ్‌లో జాయిన్ అయిదామా? ఈ అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్ చేద్దామా? లేదని అప్పుడు ఆలోచించండి. ముందే అప్లై చేయకముందే ఇది జెన్యూనా? కాదా? ఇది దీనివల్ల యూజ్ ఏంటి? ఇవన్నీ ఆలోచనలైతే పెట్టుకోకండి. సో, చాలామంది చాలా విధాలుగా చెప్పడం జరుగుతుంది. మీరు మాత్రం అవన్నీ పట్టించుకోకుండా ఇమ్మీడియేట్‌గా అప్లై చేసేసేయండి. ఈ ప్రోగ్రామ్ అనేది చాలా మంచి ప్రోగ్రామ్ గైస్. సో, మనకు నేను చెప్పినట్టు మీకు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్‌లో పోస్టింగ్ అయితే ఉంటుంది. 1 ఇయర్ ప్రోగ్రామ్‌లో మీకు ఆల్మోస్ట్ 12,500 అంటే మామూలు విషయం కాదు. పాకెట్ మనీకి అన్ని సరిపోవడం జరుగుతుంది. దాంతో పాటు మీరు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. సో, కాంపిటీటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి 1 ఇయర్ తర్వాత ఒకవేళ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కూడా రాస్తే మీకు జాబ్స్ రాకపోతే గనక ఈ పర్టిక్యులర్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్కెట్‌లోకెళ్తే మీకు రెజ్యూమ్ పెట్టిన వెంటనే మంచి మంచి ఆపర్చునిటీస్ రావడానికి అవకాశం అయితే చాలా ఉంది. సో, ఈ ఆపర్చునిటీ మిస్‌యూజ్ చేసుకోవద్దు. సో, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఎటువంటి గ్రాడ్యుయేషన్ అయినా పర్లేదు. బీఈ, బీటెక్, బీకామర్స్, బీఎస్సీ, బీసీఏ ఎటువంటి డిగ్రీ ఉన్నా పర్లేదు. ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోవచ్చు. 1 ఇయర్ అయితే ట్రైనింగ్ ఉంటుంది. ఏజ్ క్రైటీరియా కూడా ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. 28 ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్కరు మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. సో, రెమ్యునరేషన్ కూడా ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. యెస్, ఇది ఒక మంచి ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రిలీజ్ అయిన వండర్‌ఫుల్ ఆపర్చునిటీ. ప్రస్తుతానికైతే అప్లికేషన్స్ ఓపెన్ అయిపోయినాయి. సో, అప్లై నౌ అని బటన్ క్లిక్ చేసి మీరు అప్లై చేసేసుకోవచ్చు గైస్. సో, చూడండి మీ నావిగేషన్ సంబంధించి చూసుకుంటే ఈ లింక్ నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో పేస్ట్ చేసి నా అక్కడి నుంచి యాక్సెస్ చేయండి. ఇది మీరు క్లిక్ చేస్తే ఇలానే పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన వెంటనే మీరు అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్ సంబంధించి డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ అప్లై నౌ బటన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్‌కి తీసుకెళ్తుంది. ఇక్కడ మీకు మొబైల్ నంబర్ ఎంటర్ చేసేసేయండి. గెట్ ఓటీపీ సైన్ అప్‌కెళ్ళేసేసి మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ తీసుకొని దాన్ని కూడా సైన్ అప్ అయితే చేసేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ యాక్చువల్‌గా స్టార్ట్ అయిపోతుంది. ఓకే. సో, ఇంకా ఏమైనా క్వెరీస్ ఉంటే గనక మీరు కమెంట్స్‌లో కమెంట్ చేయొచ్చు, పింగ్ చేయొచ్చు. నేను రిప్లై ఇస్తాను. సో, అస్సలు టెన్షన్ పడకండి. ప్రతి ఒక్కరు అప్లై చేయండి. అప్లై చేసిన వాళ్ళందరికీ మోస్ట్‌లీ జాబ్ వస్తదని నేను అనుకుంటున్నాను. ఓకే. సో, గైస్ ఇంకా ఏమైనా క్వెరీస్ ఉంటే నన్ను రీచ్ ఔట్ అవ్వండి. కమెంట్స్‌లో కమెంట్ చేయండి. ఐ విల్ ఆల్వేస్ బి దేర్ టు హెల్ప్ యూ గైస్. సో, ఇంతటితో వీడియోని ముగిస్తున్నాను గైస్. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి నోటిఫికేషన్‌తో మంచి వీడియోతో రావడానికి ట్రై చేస్తాను. సో, గైస్ ఆల్ ది వెరీ బెస్ట్. థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.